హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే షాపింగ్కి వచ్చాము. మా పిల్లల్ని తీసుకొని వచ్చాము. మేము ఎంటర్ అవ్వడంతోనే అన్నీ ఇది కావాలి, నాకు అది కావాలి అంటూ ఉన్నారు. ఫస్ట్ అయితే బేబీ స్టోర్కి వచ్చాము. చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న పిల్లల డ్రెస్సెస్. చూడడానికి చాలా బాగున్నాయి, ఆఫర్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ టోటల్గా మొత్తం సెర్చ్ చేసాము, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. షూ, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. బేబీ ప్రోడక్ట్స్, స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఉయ్యాలలు ప్రతి ఒక్కటి ఉంది. బేబీ హగ్కి వస్తే ప్రతి ఒక్కటి చిన్న బేబీ బార్న్కి కావాల్సినవి అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. మాకు మంచిర్యాలలో ఈ ఒక్క స్టోర్ మాత్రం అవైలబుల్ ఉండి మాకు చాలా యూజ్ఫుల్ ఉంది. నేను డెలివరీకి ముందు కూడా ఇందులోకి వచ్చి న్యూ బర్న్ బేబీ కోసం కావాల్సినవి అన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత డెలివరీతో ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈ ఒక్క స్టోర్కి రావడం వల్ల ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఇక వేరే షాపులు తిరగకుండా కూడా. సో మేము ఫస్ట్ అయితే షూ ట్రయల్ చేస్తున్నాం. తను ఫస్ట్ టైం పెడుతున్నాం, కాలికి వద్దు అని చెప్తుంది. ఇటు మేము ట్రయల్ చేస్తున్నామో లేకపోతే మా పిల్లలేమో ఆడుతూనే ఉన్నారు బొమ్మలు అన్నిటితోని. టాయ్స్ ర్యాక్లో తీసుకెళ్ళి హ్యాపీని కూర్చోబెట్టారు. చూడండి వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు. హ్యాపీ మాత్రం కూడా ఏడవకుండా వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకుంటుంది, ఏమాత్రం ఉండట్లేదు. నేను వద్దు అని తీసుకొచ్చుకుంటే వాళ్ళు తీసుకెళ్తుంటే మళ్ళీ వాళ్ళకి చేతి వచ్చి వాళ్ళ పైకి వెళ్తుంది. చూడండి దాంట్లో కూర్చోడం కూడా ఎంత హ్యాపీగా ఉందో. కాకపోతే అది పైకి లేక తల కిందకి పెట్టి కూర్చుంది. డ్రెస్సెస్ అన్నీ ట్రయల్ చేస్తుంటారు, వెయ్యనివ్వట్లేదు, అన్నీ తోసి పడేస్తుంది. వాళ్ళతో ఆడుకోవాలని చెప్పి అసలు ఆగట్లేదు కూడా ట్రయల్ చేయడానికి కూడా. వాళ్ళ అక్క వాళ్ళు ఆడుతుండగా నేను ఎందుకు ఉండాలి అని చెప్పి తోసిస్తూనే ఉంది. ఇటు మేమేమో మా షాపింగ్ మేము చేస్తూనేమో, అటు పిల్లలు ఆడుతూనే ఉన్నారు. అందులో ఉన్న అన్ని టాయ్స్ని ట్రై చేస్తున్నారు, ఆడుతూనే ఉన్నారు పిల్లలైతే. వాళ్ళు ఆడడమే కాకుండా వాళ్ళలో హ్యాపీని కూడా కలుపుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు, వేస్తూనే ఉన్నారు. నక్కకి గిట్లా ఉంటున్నా బిడ్డ ఆరు షాగురాల ఆరు ఏ బిడ్డ నా బిడ్డ బిడ్డ ఏ బిడ్డ పిల్లలు హ్యాపీని తీసుకోవడం వల్ల మాకు షాపింగ్ కొంచెం త్వరగా అయిపోయింది. వాళ్ళు ఆడుతూ ఉంటే మేము మాకు కావాల్సినవి తీసేసుకున్నాము. హ్యాపీకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. డ్రెస్సెస్, షూ, ఇంకా మాకు కావాల్సినవన్నీ చాలా ఈజీగా దొరికేసినాయి. ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు. అవే కాకుండా స్కిన్ కేర్ సంబంధించినవి కూడా అక్కడే తీసేసుకున్నాను. బేబీకి యూజ్ చేసేవి కూడా అన్నీ ఒకే ప్లేస్లోనే తొందరగా దొరికింది. ఇక మేము మళ్ళీ తిరగకుండా. చూడండి ఇటు బిల్లింగ్ అయిపోయాక బిల్లింగ్ చెక్ చేస్తూ ఉంటే అది లాక్కొని నోట్లో పెట్టుకుంటుంది. అసలు నన్ను చేయడానికి కూడా ఇవ్వట్లేదు బిల్లు కూడా. నాకు షాపింగ్కి వెళ్తే క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్ళే అలవాటు ఉంది. కొన్ని స్టోర్స్లో ఎలాంటి క్యారీ బ్యాగ్స్ ఇవ్వరు, మనలా తీసుకోమంటారు. అలా మీకు ఎవరికైనా క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళే అలవాటు ఉందా? అనవసరంగా తీసుకోవడం ఎందుకులే అనిపించి నాకైతే ఇదే అలవాటు ఉంది. అలా నేను చాలా వరకు క్యారీ బ్యాగ్ నేను తీసుకెళ్ళే క్యారీ బ్యాగ్స్లో తీసుకొస్తూ ఉంటాను. ఫైనల్గా బేబీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అక్కడ నుండి మా షాపింగ్కి అయితే వెళ్తున్నాము. బేబీ స్టోర్లో షాపింగ్ చేసినంత వరకు మమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఈ షాపింగ్కి వచ్చాక చూడండి ఎలా చేస్తున్నారో పిల్లలు. ఎప్పుడైపోతుంది, ఎప్పుడు వెళ్దామంటే మమ్మల్ని ఆగనివ్వలేము. ఈ షాప్కి వచ్చాక మాకు పాపతో ఎలాంటి ఇబ్బంది కాకుండా షాప్ కీపర్స్ పాపను పట్టుకున్నారు. మేము డ్రెస్ ట్రయల్ చేయడానికైనా చూస్తూ ఉంటే కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నారు. పాప కూడా వాళ్ళతో మంచిగా కలిసిపోయింది. టోటల్గా మా షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.